హీబ్రూస్ ఇప్పటికి ఆల్మోస్ట్ 2 months నుంచి మనము వర్స్ బై వర్స్ గా మనము చదువుతున్నాం. అయితే ఈ క్రిస్టియానిటీలో ఉన్న ఎసెన్స్ క్రైస్తవుని అని మాట్లాడినప్పుడు ఈ 3 ఫెయిత్, హోప్ అండ్ లవ్, ఇవి 3 లేకపోయినట్లయితే ఏ విధంగా ఉంటుంది, లేకపోతే ఈ 3 అప్లై చేసినట్లయితే ఏ విధంగా అనేది ఈ పర్టికులర్ 19th verse నుంచి 25th verse దాకా మనము గమనిస్తున్నాం. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి నేను మీతో ఈ మెసేజ్ స్టార్ట్ చేయాలని ఉన్నాను. కొన్ని ఏళ్ల క్రితము ఒక లైట్ హౌస్, అంటే ఆల్మోస్ట్ ఒక 100 years బ్యాక్ అనుకుందాం. ఈ లైట్ హౌస్ అంటే అదేంటి సీపోర్ట్ పక్కన ఒక 3 story 5 story బిల్డింగ్ లాగా టాల్ ఒకటే పిల్లర్ ఉంటుంది. ఆ పిల్లర్ నుంచి లైట్ వెలుగుతా ఉంటుంది. రాత్రి పూట ఏ ఓడలైతే వెళ్తున్నాయో ఆ ఓడలకి దారిని చూపించడానికి ఆ లైట్ హౌస్ కంపల్సరీగా అదేంటి ఒక 500 years నుంచి లేదా ఇంకా 1000 years నుంచి కూడా లైట్ హౌస్ అనేది కంపల్సరీగా సీపోర్ట్ సైడ్ ఉండేది. అయితే గవర్నమెంట్ ఒక పర్టికులర్ లైట్ హౌస్ కి ఒక కీపర్ ని పెట్టి అతనికి ప్రతి నెల దానికి సరిపడే ఆయిల్ ని వారు ఇచ్చేవారు. అయితే అతను సాయంత్రం 4-5 ఆ టైం కల్లా వెళ్ళిన వెంటనే పైకి వెళ్ళి అతను అదేంటి ఆయిల్ ఫుల్ గా ఉండి దాన్ని మంట వెలిగించి అతను అది మంట రాత్రంతా పొద్దున్న దాకా వెలుగుతుందా లేదా అని కాపలా కాసే అతని బాధ్యత. అయితే ఒక రోజు ఒక ఆమె వచ్చి, అయ్యా నాకు కొంచెం నూనె కావాలి, నాకు ఇంట్లో అయిపోయింది అన్నప్పుడు అతను ఇచ్చేసాడు. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకొక ఫార్మర్ వచ్చి జనరేటర్ లేకపోతే కొంచెము ఆయిల్ కావాలి, అదేంటి నాకు కావాలి అనగానే అతనికి కూడా కొంచెము ఇవ్వడం చేశాడు. అయితే మెల్లమెల్లగా ఇది గవర్నమెంట్ నుంచి ఆయిల్ వస్తుంది కాబట్టి ఏదో సహాయం చేయాలి, అడిగారు కదా అనేసి కొంచెంగా ఆయిల్ ఇస్తున్నప్పటికీ ఒక రోజు మంత్ ఎండింగ్ కల్లా ఒక 2-3 రోజుల ముందే ఆ ఆయిల్ అయిపోయింది. అయితే ఆ రాత్రి ఎన్నో ఓడలు అదేంటి సరిగ్గా ఓడకి రాకుండా వేరే ప్రాంతాలకి వెళ్ళిపోయి గుద్దుకొని చాలా నష్టం జరిగింది. అయితే ఎందుకు ఆ ఆఫీసర్స్ అడిగినప్పుడు, ఎందుకు ఇలా చేశావు, ఏమైంది, నీకు ఇచ్చిన ఆయిల్ ని నువ్వు ఎందుకు కాపాడలేదు అని అంటే, అయ్యా నేను ఇలాగ అడిగినప్పుడు నేను కొన్ని ఇచ్చాను, నేను మంచి వాడిని, అదేంటి ఒక కైండ్నెస్, అదేంటి ఒక సపోర్ట్ గా ఒక హెల్ప్ గా ఉంటుందని నేను ఇవ్వడం జరిగింది అని అంటే, వారు ఆఫీసర్స్ ఏమన్నారంటే ఒకటే మాట, నీకు ఒకటే పర్పస్ కోసం ఆయిల్ ఇవ్వబడ్డది, అది ఈ లైట్ హౌస్ ని నువ్వు మెయింటైన్ చేయాలి, లేకపోయినట్లయితే నీ ఉద్యోగం లేకపోతే నీ పర్పస్ వ్యర్థము అని అనేది మనము లైట్ హౌస్ వాచ్మ్యాన్ కి చెప్పడం జరిగింది. ఇదే విధంగా యెహోవా మనకు ఈ రక్షణని తన కుమారునితో యేసుక్రీస్తు ద్వారా మరణ పునరుద్ధానం ద్వారా అతని రక్తాన్ని శిలువ మీద చిందించి 3వ దినాన తిరిగి లేచి అదేంటి సిట్టింగ్ అట్ ది రైట్ సైడ్ ఆఫ్ ద ఫాదర్. అయితే ఎవ్రీ బిలీవర్ కి ఈ స్పిరిచువల్ ఆయిల్, వాట్ ఆర్ ది స్పిరిచువల్ ఆయిల్స్ అంటే ఫెయిత్, హోప్ అండ్ లవ్. ఇవి 3 దీస్ ఆర్ ఎసెన్షియల్స్. ఫెయిత్, హోప్, లవ్ ఇవి కంటిన్యూస్ గా ఉండాల్సిందే. ఫెయిత్ ఏం చేస్తుందంటే మనల్ని, మన హృదయాన్ని యెహోవా దగ్గరగా తీసుకొని వస్తుంది. అదే హోప్ ఏవైతే ఉందో మన కళ్ళని అతనిచ్చిన ప్రామిస్ ని ఒక డెడికేషన్ గా ఒక సెట్ గోల్, హోప్ ద్వారా మన ఐస్ ఆర్ ఫిక్స్డ్ ఆన్ హిస్ ప్రామిసెస్ అనేది మనము గమనించవచ్చు. ఇదే ఈ లవ్, ఏదైతే లవ్ ఉందో ఇట్ కీప్స్ అవర్ లైట్ షైనింగ్ బిఫోర్ అదర్స్. అయితే ఫెయిత్ తక్కువైనా, హోప్ తక్కువైనా, లవ్ తక్కువైనా ఇది కంప్లీట్ డార్క్నెస్
మన జీవితంలోనే కాకుండా ఇతర జీవితంలో మనము గమనిస్తాం. అయితే ఈ హీబ్రూస్ చాప్టర్ 10 వర్సెస్ 19 to 25 లో మనము గమనించినట్లయితే ఈ రచయిత ఎలాగైతే ఒక లైట్ హౌస్ లో మండుచున్న అగ్ని ఎలాగైతే రాత్రి పూట ఇతర ఓడ వాళ్ళు హార్బర్ కి వచ్చేటప్పుడు ఎలాగైతే దారి చూపిస్తుందో, ఎలాగైతే ఆ లైట్ ఆరిపోయినట్టయితే ఎలాంటి నష్టము జరుగుతుందో, ఇక్కడ ఈ 3 క్రిస్టియన్ ఎసెన్షియల్స్ లేకపోతే బిలీవర్స్ యొక్క ఎసెన్షియల్స్, ఫెయిత్ ఇన్ యాక్షన్, హోప్ ఇన్ యాక్షన్, లవ్ ఇన్ యాక్షన్ అనేది మనము గమనిస్తున్నాం. అయితే ఇక్కడ 19th వర్స్ మీ బైబిల్లో మీరు గమనించినట్లయితే అక్కడ హ్యావింగ్ దేర్ ఫోర్ అని పదాన్ని మనము గమనిస్తున్నాం. ప్రతిసారి బైబిల్లో దేర్ ఫోర్ అనే పదాన్ని మనము గమనించినట్లయితే ప్రీవియస్ గా ఏమి చెప్పారు, ప్రీవియస్ వాక్యములో ఏమి మాట్లాడాము అనేది గమనించినట్లయితే లాస్ట్ సండే ఈ సుపీరియారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వన్స్ ఫర్ ఆల్ సాక్రిఫైస్ హీబ్రూస్ చాప్టర్ 10 వర్సెస్ 1 to 18 దాకా చదివినప్పుడు యేసు క్రీస్తు సాక్రిఫైస్ ఏదైతే ఇచ్చాడో ఆ సాక్రిఫైస్ ద్వారా మనకు రక్షణ, రైచియస్నెస్, అతని సాక్రిఫైస్ ద్వారా మనకు వీఆర్ సాంక్టిఫైడ్. అతని సాక్రిఫైస్ ద్వారా మనకు మన salvation is secured. Once saved, always saved. తర్వాత అతని సాక్రిఫైస్ ద్వారా మన హృదయాలు పరిపూర్ణత, మారు మనసు 15వ వచనంలో 16వ వచనంలో మనము చదివి ఉన్నాం. అలాగనే అతని యేసుక్రీస్తు యొక్క సాక్రిఫైస్ రిమూవ్డ్ అవర్ సిన్ ఫర్ ఎవర్ అని 17th నుంచి 18th వర్స్ దాకా మనము లాస్ట్ సండే దీని గురించి మనము ధ్యానించాం. అయితే ఈ రోజు ఈ 19th వర్స్ లో చదువుతున్నప్పుడు ఈ ప్రాక్టికల్ అప్లికేషన్స్ 18 వర్సెస్ లో యేసుక్రీస్తు యొక్క పాత నిబంధన నుంచి మనల్ని కొత్త నిబంధనలో ఏ విధంగా అయితే అతను క్రియలు పట్టి మనకు ఎలాగైతే రక్షణ వచ్చిందో, ఇక్కడ 19th వర్స్ లో ఒక ప్రాక్టికల్ అప్లికేషన్ బేస్డ్ మనకు ఒక ఇక్కడ రాయబడుతున్నట్టుగా మనము గమనిస్తాం. ఈ 22nd వర్స్ నుంచి 24th దాకా మనకు గమనించినట్లయితే అక్కడ 22nd వర్స్ లో లెటస్, 23rd వర్స్ లో లెటస్, 24th వర్స్ లో లెటస్ అని అక్కడ చెప్పడం మనము గమనిస్తాం. ఈ 19th, 20, 21, 23, 24, 25 వర్సెస్ మనము ధ్యానించేటప్పుడు ఈ మెసేజ్ లో 3 పాయింట్స్ గా ఫెయిత్ ఇన్ యాక్షన్, అప్రోచింగ్ గాడ్ ఇన్ ప్రేయర్ 19 to 22nd వర్స్, హోప్ ఇన్ యాక్షన్, అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ వర్స్ 23, లవ్ ఇన్ యాక్షన్, గ్యాదరింగ్ విత్ సెయింట్స్ వర్సెస్ 24 to 25 గా మనము చూస్తున్నాం. అయితే మీరు నోట్స్ రాసుకుంటున్నట్లయితే ఇక్కడ మా వర్స్ బై వర్స్ గా వెళ్తున్నాం కాబట్టి చాలా సార్లు నేను బైబిల్ స్టడీ లేకపోతే నా పిల్లలకి నేను బైబిల్ స్టడీ చేసిన ఈ వర్స్ బై వర్స్ స్టడీ దృక్పథంలోనే నేను ఎక్కువగా చేస్తాను. చాలా సార్లు ఇలాంటి ప్రీచింగ్స్ చాలా అరుదు, కానీ నేనైతే బైబిల్ కాలేజ్ చదివేటప్పుడు మా పాస్టర్ గారు ఆల్మోస్ట్ 45 గంటలు స్పెండ్ చేసి ఒక అర్ధ గంట మెసేజ్ కోసము అతని దగ్గర నేను అవి విన్నప్పుడు ఈ వర్స్ బై వర్స్, వర్డ్ బై వర్డ్ స్టడీ చదువుతుంటే ఎంతగానో నా రక్షణ లేకపోతే నా నడవడి మారింది. కాబట్టి దట్ ఈస్ వాట్ ఐ డూ. ఇది పర్సనల్ కన్విక్షన్ తోటి నేను ఈ వర్స్ బై వర్స్ లేకపోతే వర్డ్ బై వర్డ్ స్టడీ చేస్తాను. అయితే ఈ 19th వర్స్ హ్యావింగ్ దేర్ ఫోర్ 18 వర్సెస్ లో యెహోవా లేకపోతే గ్రంథకర్త ఏమైతే చెప్పాడో దాన్ని మాట్లాడుతూ ఇక్కడ బ్రదరన్ అని పిలవడం మనం గమనిస్తున్నాం. బ్రదరన్ అంటే ఏంటి? యూజువల్ గా బ్రదరన్ అసెంబ్లీలో లేకపోతే బ్రదర్ అని ఎక్కువగా పిలుస్తారు. అఫ్ కోర్స్ ఇప్పుడైతే పాస్టర్ గారు
లేకపోతే బిషప్, అపోస్తుల్ అని కొత్త కొత్త పేర్లతోటి, ఇంకా దానికంటే ఇంకా ఏమన్నా పేర్లు ఇంకా ఉంటే బహుశా యాడ్ చేస్తారు. కానీ బ్రదరన్ అంటే బేసికలీ క్వాలిఫైడ్ బిలీవర్ టు అప్రోచ్ గాడ్. ఐ రిపీట్, బ్రదరన్ అంటే క్వాలిఫైడ్ బిలీవర్ టు అప్రోచ్ గాడ్ అన్నమాట. సో దట్ ఈస్ వాట్. సో హీబ్రూ గ్రంథకర్త బ్రదరన్ అని పిలుస్తూ బోల్డ్నెస్, ఒక కాన్ఫిడెన్స్, ఒక అష్యూరెన్స్ తోటి అతను బ్రదరన్ కాన్ఫిడెన్స్ టు ఎంటర్ ఇన్ టు ది హోలియెస్ట్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేది మనము గమనిస్తున్నాం. బోల్డ్నెస్, ఈ బోల్డ్నెస్ లేనట్లయితే మనకు దట్ ఈస్ వాట్, అదేంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ గా గమనించినట్లయితే ఎస్తేర్ గ్రంథములో, మీకు ఎస్తేర్ గ్రంథము గుర్తుంటే ఉంటుంది. ఎప్పుడైతే మొర్దెకాయ్ వచ్చి ఎస్తేర్ని ఏమైతే జరుగుతుందో, హామాను ఇలాగా అందరినీ జ్యూస్ ని చంపేయాలి అని వర్డిక్ట్ తెచ్చుకున్నాడు అని అన్నప్పుడు ఎస్తేర్ ఏమన్నదంటే ధైర్యంగా, అదేంటి మీరు వెళ్ళి 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత నేను రాజుతో వెళ్ళి మాట్లాడతాను అని అంటది. అయితే 3 దినాలు ఉపవాసం ప్రార్థన, ఆమెతో ఉన్న ఇతర స్త్రీలు, తర్వాత జ్యూస్ అందరూ, మొత్తం జ్యూస్ అందరూ ఆ డేట్ రాకపోక ముందే వారు చనిపోతారని రాజు అందరి జ్యూస్ ని, వరల్డ్ లో ఉన్న జ్యూస్ అందరినీ చంపేయాలన్నప్పుడు ఎస్తేర్ రాణి ఒక బోల్డ్ స్టెప్ తీసుకోవడం మనం గమనిస్తాం. కింగ్ అహష్వేరోష్ దగ్గరకి డైరెక్ట్ గా వెళ్ళిపోవడం మనము గమనిస్తాం. ఈ దినాలలో ఒక ప్రెసిడెంట్ నన్నా, ఒక ప్రైమ్ మినిస్టర్ నన్నా, లేకపోతే ఎవరైనా పెద్ద సీనియర్ ఆఫీసర్ ని మనం కలవాలంటే పర్మిషన్ లేకుండా కలవలేము. ఇది కంపల్సరీ పర్మిషన్ ఉండాలి, ప్రయర్ ఇంటిమేషన్ ఉండాలి, దేని కోసంలో మాట్లాడుతున్నాము, లేకపోతే ఒక అపీల్ లెటర్ ఉండాలి, తర్వాత దాని ప్రొసీజర్స్ ఉంటాయి. కానీ ఆ కాలంలో ఎస్తేర్ గ్రంథంలో జరిగేటప్పుడు కింగ్ అహష్వేరోష్ తోటి, అఫ్ కోర్స్ ఆమె భార్య అయినా కానీ, వితౌట్ అపాయింట్మెంట్ షీ కుడ్ నాట్ గో ఇన్ టు ది అదేంటి కింగ్డమ్ ప్యాలెస్, అదేంటి కింగ్స్ చేంబర్ కి వెళ్ళలేదు. అదేంటి అలాగే వెళ్ళినట్లయితే మరణ శిక్ష కూడా ఉంటుంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా మనకు ఆ కృపని డైరెక్ట్ గా, కింగ్ ఆఫ్ కింగ్స్, మనము డైరెక్ట్ గా యెహోవాతో మాట్లాడే ఆధిక్యతని మనకు ఇవ్వబడి ఉంది. ఏ టైం అన్నా, ఏ మూమెంట్ అన్నా, అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ మనము యేసుక్రీస్తు ద్వారా, మనము యెహోవా సన్నిధిలో ప్రార్థన ద్వారా మనము డైరెక్ట్ గా వెళ్ళేటట్టు మనకు ప్రివిలేజ్ మనకు యేసుక్రీస్తు ద్వారానే ఇవ్వబడ్డది. టు ఎంటర్ ఇన్ టు ది హోలియెస్ట్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హోలియెస్ట్ అనేది గమనించినట్లయితే ది ఇన్నర్ మోస్ట్ శాంక్చురీ అనేది మనము గమనిస్తున్నాం. ఏదంటే టెబర్నాకిల్ లో గమనించిన ది హోలియెస్ట్ ఆఫ్ హోలీస్ గా చూసిన అదేంటి అందరూ ఆ టెబర్నాకిల్ లో వెళ్ళేవారు కాదు. ఓన్లీ ఒకటేసారి ప్రీస్ట్ పాత నిబంధనలో ఆ హోలియెస్ట్ ఆఫ్ హోలీకి నడుంకి దారం కట్టుకొని భయముతో అతని పాపాలు, తర్వాత ఇతరుల పాపాల కోసము అతను ఆ కర్టన్ ద్వారా లోపల ఎంటర్ అయ్యేది మనం గమనిస్తాం. అతన్ని యెహోవా అంగీకరించలేదంటే అతను అక్కడనే పడి చనిపోయేవాడు. చాలా సార్లు బయట నిలబడిన వారు ఆ దారాన్ని అతను బతుకున్నాడా లేదా అని వారు గుంజుకుంటూ అతన్ని లోపలికి పంపించేవారు. భయముతోటి వారు వెళ్ళేవారు. అయితే కానీ ఇక్కడ చూసినట్లయితే టు ఎంటర్ ఇంటూ ది హోలియెస్ట్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పాత నిబంధనలో హోలియెస్ట్ ఆఫ్ హోలీస్ కి వెళ్ళాలంటే ఆ ప్రీస్ట్ కి, ఆ యాజకుడికి, ఆ ఆరోను గోత్రానికి చెందిన ప్రివిలేజెస్ ఉన్నా కానీ అతను ఈజీగా డైరెక్ట్ గా వెళ్ళేవాడు కాదు. కానీ ఈ వర్స్ 19 లో గమనించినట్లయితే యేసు క్రీస్తు రక్త ద్వారా we can, Christ shed his precious blood. అదే 20th వర్స్ లో గమనించినట్లయితే Christ is the veil
వి గో త్రూ 20th verse లో ఒక వేల్ కర్టన్ యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఆ టెంపుల్ యొక్క కర్టన్ రెండుగా డివైడ్ అయ్యింది. ఇదే 21st లో గమనించినట్లయితే క్రైస్ట్ ఈజ్ అవర్ హై ప్రీస్ట్. ఇదే 22nd లో గమనించినట్లయితే క్రైస్ట్ హ్యాస్ క్లెన్స్డ్ us, he has purified us with his precious blood అనేది మనము గమనిస్తున్నాం. సో ఈ 4 కీ ఎలిమెంట్స్, ఈ 4 కీ కాంపోనెంట్స్ ఏదైతే ఓల్డ్ టెస్టిమెంట్ లో దక్కని ఆధిక్యతను మనకు బిలీవర్స్ గా మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి 19th verse లో having therefore brethren boldness to enter into the holiest by the blood of Jesus Christ అని అక్కడ చెప్పడం మనం గమనిస్తున్నాం. Sacrificed blood, the veil of the temple, only high priest, a ceremonial cleansing. ఇది జరిగినట్టుగా మనం గమనిస్తున్నాం. ఇది పాత నిబంధనలో ఒక హై ప్రీస్ట్ కే దక్కేది. అది కూడా ఓన్లీ వన్స్ ఫర్ ఇయర్, ఒకటేసారి అతను వితౌట్ రక్తంతో అతను లోపలికి వెళ్ళేవాడు కాదు. ఎందుకంటే ఆ రక్తాన్ని తీసుకొని వెళ్ళి ఆ మర్సీ సీట్ మీద స్ప్రింకిల్ చేసేవాడు. అతను అదేంటి హోలియెస్ట్ ఆఫ్ హోలీలో అదేంటి అతను వెళ్ళాలంటేనే భయం పుట్టేది. కానీ యేసుక్రీస్తు అతని త్యాగం ద్వారా, యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనకు అతని రక్తాన్ని చిందించి he has given us the access directly through the throne of grace అనేది మనము గమనిస్తున్నాం. వాట్ ఏ వండర్ఫుల్ ప్రివిలేజ్ we as believers have. 20th verse లో గమనించినట్లయితే కంటిన్యూయేషన్ గా ఆ రచయిత ఎలాగ రాస్తున్నాడు అనేది గమనించినట్లయితే బై ఎ న్యూ అండ్ లివింగ్ వే, బై ఎ న్యూ అండ్ లివింగ్ వే. న్యూ అంటే కొత్తదనం, ఫ్రెష్నెస్, ఓల్డ్ కాదు, పాతది కాదు, ఒక న్యూ, ఒక ఫ్రెష్. లివింగ్ అంటే యు ఆర్ నాట్ డెడ్. అదేంటి డెడ్ అంటే ఎక్కువగా రిచువల్స్ ని మనం గమనిస్తుంటాం. చేసిందే చేసి అదొక అదేంటి రెగ్యులరైజ్ గా అయిపోతుంది. కానీ ఇదేంటి ఒక జీవం కలిగిన బై అ న్యూ అండ్ లివింగ్ వే అనేది మనకు గమనిస్తూ విచ్ హీ హ్యాడ్ కాన్సిక్రేటెడ్. అంటే కాన్సిక్రేటెడ్ అంటే డెడికేటెడ్. దావీదు అదేంటి మందిరాన్ని కట్టాలనుకున్నా కానీ యెహోవాకి మందిరం కట్టాలని లేకుండే. యెహోవాకి మన హృదయాలలో అతని మందిరాన్ని, మన హృదయాలలో అతను నివసించాలనేది అతని ఆశగా ఉండే. కానీ దావీదు కోసము అతని కుమారుడు సాలమన్ ద్వారా అదేంటి ఆ మందిరాన్ని కట్టించినప్పుడు సాలమన్ రాజు కాన్సిక్రేషన్ పాత నిబంధనలో ఫస్ట్ కింగ్స్ లో మనం గమనించినట్లయితే ఆ కాన్సిక్రేషన్ సెరమోనియల్ మనకు గుర్తొచ్చినట్లయితే అలాంటి కాన్సిక్రేషన్ మనము గమనిస్తున్నాం. సో దిస్ ఈస్ ది ప్రివిలేజ్. పాత నిబంధనలో లేని ఆపర్చునిటీ మనకు యేసుక్రీస్తు ద్వారా అదేంటి అలాంటి ప్రివిలేజ్ ఇవ్వడం మనం గమనిస్తున్నాం. 21st verse, and having a high priest over the house of God. And high priest అక్కడ మనం గమనించినట్లయితే having a high priest, a singular, only one mediator, only one mediator గా మనము చూస్తున్నాం. there is no other person, there is only one mediator. ఇదే 1 Timothy chapter 2 verses 5 లో మనము గమనించినట్లయితే 1 Timothy chapter 2 verse 5 ఒకసారి మనము చదివినట్లయితే it says, స్క్రీన్ తట్టు నేను షేర్ చేస్తున్నాను. for there is one God and one mediator between God and men, the man Christ. For there is one God and one mediator between God and men. What a wonderful privilege we have in Christ అనేది మనము గమనిస్తున్నాం. So with this mediator, he is authority over the house of God. Jesus is the in charge, Jesus is the command అనేదిగా మనము గమనిస్తున్నాం. సో ఇక్కడ మళ్ళా మన అదేంటి ఈ
సెకండ్ వర్స్ ని మనము గమనించినట్లయితే ఫెయిత్ ఇన్ యాక్షన్ ని మనం గమనిస్తున్నాం. ఈ 22nd వర్స్ లో లెట్ us డ్రా నియర్ విత్ ట్రూ హార్ట్. డ్రా నియర్ అంటే కమ్ క్లోజర్, డ్రా నియర్, టు అప్రోచ్ అనేది మనము చూస్తున్నాం. ఇదే హీబ్రూ చాప్టర్ 4:16 లో గమనించినట్లయితే let us therefore come boldly unto the throne of grace that we may obtain mercy and find grace to help in time of need అనేది మనము గమనిస్తున్నాం. సో డ్రా నియర్ అంటే ఎలాగా, హౌ క్యాన్ వి కమ్ క్లోజర్ టు గాడ్, హౌ క్యాన్ వి అదేంటి అప్రోచ్ గాడ్ అనేది గమనించినట్లయితే ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ఫెయిత్, ఇట్ ఈస్ ఓన్లీ విత్ ఎ ట్రూ హార్ట్ అనేది మనకు అక్కడ చెప్పబడుతుంది. ట్రూ హార్ట్ అనే ఎంఫసిస్ గా గమనించినట్లయితే సిన్సియర్ మోటివ్స్, సిన్సియర్ మోటివ్స్, ఇక్కడ రిలీజియస్ హిపోక్రసీ కాదండి, ప్రిటెన్షన్ కాదు. అదేంటి మన మాట, మన హృదయం ఆలోచనలు, మన హృదయ అంతర్గతంగా ఉన్న ఇంటెన్షన్స్, మన తలంపులలో ఉన్న ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే దిస్ ఇస్ ఆల్ ప్యూర్ మోటివ్స్, సిన్సియర్ మోటివ్స్ వితౌట్ ఎనీ ప్రిటెన్షన్ అనేది మనము గమనిస్తున్నాం. సో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో we do not impress God, but we అతన్ని ornate, మనము we speak to him so that he is accepting. ఇంప్రెషన్ గా మనము ప్రార్థన చేయనవసరం లేదు. అతను మన హృదయ అంతర్గతను తెలుసుకున్నాడు కాబట్టి, మన జెన్యూన్నెస్ ని మనకు తెలుసు కాబట్టి దట్ ఈస్ వాట్ అక్కడ గమనిస్తున్నాం. ఈ 22nd వర్స్ లో ఇంకా గమనించినట్లయితే ఇన్ ఫుల్ అష్యూరెన్స్, హార్ట్ స్ప్రింకిల్డ్, బాడీ వాష్డ్ అనే పదాల్ని మనము గమనిస్తున్నాం. హ్యావింగ్ అవర్ హార్ట్ స్ప్రింకిల్డ్ ఫ్రమ్ ఎన్ ఈవిల్ కాన్సైన్స్, అదేంటి ఫుల్ అష్యూరెన్స్ ఇస్తున్నది అనేది గమనించినట్లయితే ఈ అష్యూరెన్స్, కాన్ఫిడెన్స్ లేకపోతే ఈ బోల్డ్నెస్ ఎలాగా వస్తుంది, లేకపోతే ఇట్ ఈస్ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్ అనేదిగా గమనించేటప్పుడు అవర్ హార్ట్స్ ఆర్ స్ప్రింకిల్డ్ విత్ అన్ ఈవిల్ కాన్సైన్స్. పాత నిబంధనలో పాపం చేసినప్పుడు మందిరానికి వెళ్ళి ఒక పావురాన్ని, ఒక దూడను, ఒక మేకపిల్లను బలి అర్పణ ఇచ్చినప్పుడు దాని మీద చేయి పెట్టి వారు బలి అర్పణ ఇస్తారు. ఆ రక్తము చిందించిన తర్వాత దాన్ని కాల్చి దాన్ని హోమముగా మనము ఆ పొగను గమనించిన కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎప్పుడైతే ఆ రక్తాన్ని తీసి అదేంటి చిలకరింపబడుతుందో, లేకపోతే హోలీయెస్ట్ ఆఫ్ హోలీలో మర్సీ సీట్ మీద యాజకుడు ఎప్పుడైతే ఆ రక్తాన్ని చిందిస్తాడో ప్రతి ఏటా ఆ రక్తము దాని మీదనే పడుతుంది, కానీ అది లోపలికి వెళ్ళదు. ఏంటి ఇప్పుడు నేను ఈ నీళ్లు తీసుకొని ఇక్కడ చెల్లితే అది నా మీద లేకపోతే ఎదురుగా వారి మీద పడినా కానీ అది లోపలికి వెళ్ళదు. సో పాత నిబంధనలో పాత లా పరంగా గమనించినట్టయితే యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించినప్పుడు శిలువ మీద మన హృదయము దాకా ఆ రక్తము చిలకరింపబడ్డది. పాత నిబంధనలో ఆ రక్తము ప్రతి పాస్ ఓవర్ టైంలో 3 లక్షల కంటే ఎక్కువగా బలి అర్పణలు జరిగేటప్పుడు రక్తము ఏర్లులాగా పోతున్నప్పుడు ఒక హోమముగా అదేంటి ఆ టెంపుల్ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ద్వారా అతని రక్తాన్ని ఎప్పుడైతే శిలువ మీద చిందించాడో, అది యెహోవా ఎప్పుడైతే దాన్ని యాక్సెప్ట్ చేశాడో ఆ రక్తము నా హృదయముకి దాకా చిలకరింపబడ్డది. ఆత్మ ద్వారా
నేను ఎప్పుడైతే నేను పాపిని, నాకు రక్షణ కావాలి, నన్ను రక్షించు దేవా అని అన్నప్పుడు ఈ మారు మనసు, అతని రక్తము ద్వారా నా మనసు మారుతుంది. ఇది ఫిజికల్ గా చేసేది కానే కాదు. మోషే అదేంటి ఎక్సడస్ చాప్టర్ 24 వర్సెస్ 6 to 8 లో గమనించిన వాళ్ళు అదేంటి కవనెంట్ స్ప్రింకిల్ అందరి మీద రక్తాన్ని స్ప్రింకిల్ చేసినట్టుగా మనము గమనిస్తాం. ఇదే ఒక లెపర్ క్లెన్స్ అయిన తర్వాత, అతని లెప్రసీ పోయిన తర్వాత మళ్ళా ఎప్పుడైతే టెంపుల్ కి వచ్చినప్పుడు లెవిటికస్ చాప్టర్ 14 వర్సెస్ 6 to 7 లో గమనించినట్లయితే యాజకుడు హిస్సోపు తోటి రక్తంలో ముంచి దాన్ని చిలకరించేవాడు. ఇదే లెవిటికస్ చాప్టర్ 16 వర్సెస్ 14 to 15 లో గమనించినా కానీ డే ఆఫ్ అటోన్మెంట్ ఎప్పుడైతే హై ప్రీస్ట్ యాజక ధర్మాన్ని హోలియెస్ట్ ఆఫ్ హోలీస్ కి వెళ్ళినప్పుడు ఆ మర్సీ సీట్ మీద చిలకరించినా కానీ ఇవన్నీ పైనే ఉండేది. కానీ ఇవన్నీ ఎక్స్టర్నల్ గా ఉన్నా కానీ యేసు క్రీస్తు ద్వారా మన హృదయంలో ఉన్న పాపం ఏదైతే సీక్రెట్ సిన్ లేకపోతే ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లెన్సింగ్ అవడం మనం గమనిస్తాం. పాత నిబంధనలో ఎంత సాక్రిఫైస్ చేసినా దట్ వాజ్ వెరీ లిమిటెడ్. ఇట్ వాజ్ వెరీ మచ్ లిమిటెడ్ అనమాట. పైన మళ్ళా నెక్స్ట్ ఇయర్ అది రిపిటేషన్ ని మనం గమనిస్తాం. కానీ న్యూ కవెనెంట్ ద్వారా ఈ ఇంటర్నల్ క్లెన్సింగ్ ఇదేంటి 22nd verse లో we see the sprinkling from evil conscience నుంచి, evil nature, body washed from inside out అనేది మనము గమనిస్తున్నాం. చాలా సార్లు అదేంటి సపోజ్ ఒక వెహికల్ ని క్లీనింగ్ కి సర్వీసింగ్ తీసుకొని వెళ్ళినప్పుడు వారంతా సర్వీస్ చేసి క్లీన్ చేసినప్పటికీ అదేంటి లోపల ఇంజిన్ ఆయిల్స్ చేంజ్ చేసినప్పటికీ దాని మలినం లోపల అలాగనే ఉంటుంది, కొత్తగా మళ్ళా కానే కాదు. కానీ యేసు క్రీస్తు ఇదే న్యూ కవెనెంట్ పర్స్పెక్టివ్ లో గమనించినట్లయితే కంప్లీట్ ఇన్నర్ స్పిరిచువల్ క్లెన్సింగ్, రిమూవల్ ఆఫ్ సిన్ పర్మనెంట్లీ వన్స్ ఫర్ ఆల్ సాక్రిఫైస్ అనేది మనము గమనిస్తున్నాం. పాత నిబంధనలో కానిది కొత్త నిబంధన బిలీవర్స్ గా, న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్ గా మనకు ఆ ఆధిక్యతను ఇవ్వడం మనము గమనిస్తాం. సో దిస్ ఈస్ ఆల్ హ్యాపెన్స్ త్రూ ఫెయిత్ ఇన్ యాక్షన్. ఇది ఫెయిత్ లేకపోతే ఇది కానే కాదు. ఈ ఫెయిత్ అనే మంటని మనము రెగ్యులర్ గా ఎలాగా అదేంటి మండిస్తా ఉంటామో చనిపోయేదాకా అంటే ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ఫెలోషిప్ విత్ గాడ్స్ పీపుల్, ఫెలోషిప్ విత్ ది వర్డ్ ఆఫ్ గాడ్, ఫెలోషిప్ విత్ ప్రేయర్ అనేదిగా మనము చూస్తున్నాం. సెకండ్ పాయింట్ గా గమనించినట్లయితే హోప్ ఇన్ యాక్షన్. లెట్ us హోల్డ్ ఫాస్ట్ ఇన్ అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. 23rd verse చూసినట్లయితే let us hold fast the profession of our faith without wavering, for he is faithful that promised అనేది మనము గమనిస్తున్నాం. హోల్డ్ ఫాస్ట్ అంటే క్లింగ్ టుగెదర్. హోల్డ్ ఫాస్ట్ అంటే ఒక కోతిని మనము గమనించినట్లయితే ఆ కోతి పిల్ల ఎప్పుడు తన తల్లిని ఎప్పుడు పొట్ట కింద హత్తుకొని ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, తల్లి ఎప్పుడు పిల్ల కోసము వెళ్ళదు. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద పిల్ల కోతి దట్ షీ హ్యాస్ టు రన్ బిహైండ్ ది మదర్. దానికి తెలుసు తల్లి పరిగెస్తుంది, నేను కూడా దాంతో పాటు వెంటనే వెళ్ళి పొట్ట దగ్గర నేను పట్టుకోపోయినట్లయితే నేను మిస్ అయిపోతాను అని అంటే తల్లి ఎప్పుడు తిరిగి మళ్ళా వెళ్ళదని. ఆ పిల్ల ఎక్కడున్నా ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా వెంటనే వచ్చి హత్తుకోవడం మనము ఆ నేచర్ మనము ఆ కోతి దగ్గర మనం గమనిస్తాం.
సో హోల్డింగ్ ఫాస్ట్ టు ది ప్రామిసెస్ ఆఫ్ గాడ్. హోల్డింగ్ ఫాస్ట్, ఇక్కడ హోల్డింగ్ ఫాస్ట్ ది ప్రొఫెషన్ ఆఫ్ అవర్ ఫెయిత్. ప్రొఫెషన్ అనేది గ్రీక్ లో గమనించినట్లయితే హోమోలోగియా అంటారు. టు కన్ఫెషన్, అగ్రిమెంట్ విత్ గాడ్ అనేది మనం గమనిస్తున్నాం. ఏదైతే యేసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, నేను పాపిని, నాకు రక్షణ కావాలి, నన్ను క్షమించు దేవా అనే ఒక అగ్రిమెంట్, ఒక ప్రొఫెషన్ ఆఫ్ ఫెయిత్ ని నేను ఎప్పుడైతే చేశానో, ఇట్ ఈస్ నాట్ జస్ట్ లిప్ ప్రొఫెషన్, ఇట్ ఈస్ నాట్ అదేంటి ఏదో అందరు చెప్తున్నారు కదా అని మాట్లాడేది కంటే, ఏదో నేను టీవీలో చూశాను లేకపోతే స్వస్థత పొందుతున్నారు, ఇది నేను కూడా అలాగా బ్లెస్ అవుతాను అనేది కానే కాదు. బట్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ అగ్రిమెంట్ విత్ గాడ్. ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ అగ్రిమెంట్. ఎప్పుడైతే నేను ఆ మాటలు మాట్లాడానో అది ఇట్ ఈస్ ఎ సెటిల్మెంట్, ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ అనేది వితౌట్ వేవరింగ్. మళ్ళా తిరిగి పాత స్థితిగతులకి లేకపోతే పాత స్వభావంకి వెళ్లకుండా అదేంటి, దట్ ఈస్ వాట్ మనము గమనిస్తున్నాం. సో అక్కడ ఫార్ హీ ఈస్ ఫెయిత్ఫుల్, అదేంటి రోమన్స్ చాప్టర్ 4 వర్స్ 21 ని మనము గమనించినట్లయితే, రోమన్స్ చాప్టర్ 4 వర్స్ 21 ని మనము చూసినట్లయితే, నేను స్క్రీన్ ముందు షేర్ చేస్తాను సో దట్ యూ కెన్ ఆల్సో రీడ్ రోమన్స్ చాప్టర్ 4 వర్స్ 21. ఇక్కడ మనము చూసినట్లయితే ది Romans chapter 4 verse 21, and being fully persuaded that what he had promised he was able also అనేది మనము గమనిస్తున్నాం. ఇక్కడ తెలుగులో బాగా ఉంది కానీ నాకు రాదు తెలుగు చదవడం, బట్ దట్ ఈస్ ది emphasis, fully persuaded గా. సో for he is faithful, నమ్మగలిగిన దేవుడు లేకపోతే సమర్థుడు అనేది మనం గమనిస్తున్నాం. ఏదైతే అతను ప్రామిస్ చేశాడో దాన్ని పర్ఫామ్ చేశాడు, సమర్థత అనేది మనము గమనిస్తున్నాం. అదేంటి హీబ్రూ వర్డ్ లో ఫెయిత్ఫుల్నెస్ అనేది గమనించినట్లయితే దాని లిటరల్ మీనింగ్ స్టెబిలిటీ ఆఫ్ గాడ్, ఫర్మ్నెస్ ఆఫ్ గాడ్ అనేది మనం గమనిస్తున్నాం. ఇదే ఈ ఫెయిత్ఫుల్నెస్ ని గ్రీక్ పదాల్లో గమనించినట్లయితే ట్రస్ట్ వర్ది, రిలయబిలిటీ, డిపెండబిలిటీ, బిలీవబిలిటీ అనే వర్డ్స్ మీనింగ్ గా మనము గమనిస్తున్నాం. సో యెహోవా యొక్క ఫెయిత్ఫుల్నెస్ ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హిస్ ట్రూత్ఫుల్నెస్ అనేది మనము గమనిస్తున్నాం. సో యెహోవా యొక్క ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హిస్ ట్రూత్ఫుల్నెస్ అనేది మనం గమనిస్తున్నాం. సో గాడ్స్ రైచియస్నెస్ ఈజ్ హిస్ హోలీనెస్ ఇన్ యాక్షన్, God's faithfulness is his truthfulness in action అనేది మనం గమనిస్తున్నాం. యెహోవా యొక్క రైచియస్నెస్ అది ఎలాగంటే అతని పరిశుద్ధత్వం ద్వారా, యెహోవా యొక్క ఫెయిత్ఫుల్నెస్ ఎలాగంటే అతని ట్రూత్ఫుల్నెస్ ద్వారా మనము గమనిస్తున్నాం. సో గాడ్ ఈస్ వర్ది ఆఫ్ హిస్ ఫెయిత్ అనేది మనము చూస్తున్నాం. గాడ్ ఈస్ వర్ది ఆఫ్ హిస్ ఫెయిత్ అనేది మనం గమనిస్తున్నాం. సో ఈ ట్రస్ట్ వర్ది అన్నప్పుడు చాలా సార్లు రక్షణకి అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ గా గమనించేటప్పుడు చాలా సంఘాలు లేకపోతే చాలా మంది రక్షణ పోతుంది అని అంటారు. నేను ఎప్పుడైతే రక్షింపబడ్డానో, when I am saved అనేది నేను నా అంతర్గతంగా లేకపోతే ఎప్పుడైతే నేను నమ్ముతానో, when I believe, John chapter 3 verse 16 లేకపోతే John chapter 3 verse 36 అన్నా, లేకపోతే John chapter 5 verse 24 అన్నా, లేకపోతే John chapter 6 verse 36 లో అన్నా, లేకపోతే Acts chapter 16 verse 31 లో అన్నా, దిస్ ఈజ్ వాట్ అదేంటి మనకు చూడొచ్చు. I am saved because I believe. I am saved because I believe అనేది వస్తుంది. ఒక్కసారి Acts chapter 16 verse 31 ఒక్కసారి
మనము చదువుదాం. It says, and they said, believe on the Lord Jesus Christ and thou shalt be saved and thy house. So this is a simple assurance of faith. Second point గా గమనించినట్లయితే, I am safe because of the blood of Jesus Christ. Hebrews chapter 9 verse 22 ని చదివిన, and almost all things are by the law purged with blood, and without shedding of the blood is no remission అనేది మనం గమనిస్తున్నాం. I am safe because of the blood of Jesus Christ. Hebrews chapter 9 verses 22 నుంచి 28 దాకా, లేకపోతే Hebrews chapter 10 verses 10 to 14 దాకా మనం చదివినట్లయితే, we are saved. Our salvation is safe because of the blood of Jesus Christ. తర్వాత థర్డ్ గా గమనించినట్లయితే, I am sure because of this book. I am sure because of this book. నా రక్షణ, నా నిశ్చయత, ఎందుకంటే ఈ బైబిల్ ద్వారా టైటస్ చాప్టర్ 1 verse 2 అన్నా, లేకపోతే 1 John 5th chapter 13th verse అన్నా, లేకపోతే 2 Timothy chapter 3 verses 15 to 16 అన్నా మనము గమనిస్తున్నాం. Assurance of salvation is really simple. I am saved because I believe. I am safe because of the blood of Jesus Christ. I am sure because of the book అనేది మనము చూస్తున్నాం. చాలాసార్లు మనము మనిషిని ఎక్కువగా నమ్ముతాం యెహోవా కంటే. మనిషిని ఎక్కువగా నమ్ముతాం. ఈ బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్లో ఉంది. థర్డ్ ఫ్లోర్కి రావడానికి నేను ఒక లిఫ్ట్ ఎక్కి వస్తాను. ఆ లిఫ్ట్ కేబుల్ తెగిపోతుందా లేదా అనే భయము నాకు ఎప్పుడు ఉండదు. గమ్మున ఎక్కి ఆ లిఫ్ట్ బటన్ నొక్కేసి థర్డ్ ఫ్లోర్కి సునాయాసంగా వస్తాను. ఒక అదేంటి ఫ్లైట్ ఎక్కినప్పుడు నా నమ్మకము అదేంటి పైలట్ మీద ఉంటుంది. వాక్యం కంటే, నా ప్రార్థన జీవితం కంటే అది క్రాష్ కాకుండా ఉంటుంది. అదేంటి చాలాసార్లు మన అదేంటి ఫోర్కాస్ట్, వెదర్ ఫోర్కాస్ట్ మీద కూడా మనము అదేంటి ప్లానింగ్ ఎక్కువగా చేస్తాం. సో ఇవన్నీ మనము యెహోవా మీద ఆ నమ్మకత్వాన్ని మనము కనపరుచుకునేటప్పుడు, ఎస్ హి ఈజ్ ఫెయిత్ఫుల్. అతనిచ్చిన రక్షణనే మనము డౌట్ చేస్తే దానికంటే దౌర్భాగ్య స్థితి ఒక బిలీవర్ కి. యేసు క్రీస్తుని నమ్మాను, నా రక్షణ పోతుంది అనే పాపము ఇంకా దానికంటే ఇంకేముంటుందో నాకు తెలియదు. యేసుక్రీస్తుని నమ్మి నా రక్షణ పోతుంది అని ఇంకా మనము అనుకుంటుంటే ఆ నమ్మకం ఉన్నా ఒకటే, లేనా ఒకటే అనేది మనం గమనిస్తున్నాం. కీర్తనకారుడు 37వ వచనము 28వ వచనములో గమనించినట్లయితే, forsaketh not his saints, they are preserved forever. They are preserved forever. గమనించాలి, God's salvation comes with a irrevocable promise. Titus chapter 1 verse 2, in hope of eternal life which God that cannot lie promised before the world began. Cross references గా Hebrews chapter 6 verses 12 to 20 లో కూడా చదివినట్లయితే, God's salvation comes with an unconditioned guarantee. It's confirmed. Confirmed అంటే guarantee, unconditioned గా. 1 Corinthians chapter 1 verse 8 లేతే verse 9 లో మనము దాని గురించి చదవచ్చు. 1 Corinthians chapter 1 verses 8 and 9 ఒకసారి చదువుదాం. 1 Corinthians chapter 1 verses 8 and 9. Who shall also confirm you unto the end, that he may be blameless in the day of the Lord Jesus Christ. God is faithful, by whom he were called unto the fellowship of his Son, Jesus Christ our Lord. So God's salvation comes with a irrevocable promise. Irrevocable promise. God's salvation comes with a unconditional guarantee అనేది మనము గమనిస్తున్నాం. ఇవి ఉన్నా కానీ లేఖనాలు క్లియర్ గా యేసుక్రీస్తు యొక్క స్వభావము, యేసుక్రీస్తు యొక్క స్టూవర్డ్షిప్ జెనసిస్ నుంచి రెవల్యూషన్ దాకా చెప్తున్నా కానీ ఇంకా
నా రక్షణ పోతుంది అని నమ్మని వారు కోట్లల్లో ఉన్నారు. వారి కోసము మనము ప్రార్థించాలి. వారి కోసం మనము Do you have a helmet of salvation? Knowing you are saved is vital. It is important for a victorious living. John chapter 1 verse 12 lo receive. John chapter 3 verse 16 lo believe. Acts chapter 16 verse 31 lo kuda believe. John chapter 6 verse 36 lo గమనించినట్లయితే come. అక్కడ అదేంటి వర్డ్ స్టడీలో మీరు గమనించినట్లయితే జాన్ చాప్టర్ 6 వర్స్ 36, జాన్ చాప్టర్ 6 వర్స్ 36 గా చూసినట్లయితే బట్ ఐ సెడ్ అంటు యు దట్ హీ ఆల్సో హ్యావ్ సీన్ మీ అండ్ బిలీవ్ నాట్. 37 లో and all that the Father giveth me shall come to me, and him that cometh to me I will in no wise cast out అనేది మనము చూస్తున్నాం. రోమన్స్ చాప్టర్ 10 వర్స్ 31 లో గమనించినట్లయితే అక్కడ ది ఎంఫసిస్ ఇస్ కాల్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. రోమన్స్ చాప్టర్ 10 వర్స్ 31 it reads, Romans chapter 10 verse 30, sorry, for whosoever shall call upon the name of the Lord shall be saved. So rakshana, it comes when you receive. John chapter 1 verse 12, when you believe, when you come, eppudithe Yehova daggaraku vastu he will not reject. When we call upon him we are saved anedi manamu gamanistunam. So that is all about hope in action. This is our hope in action. Third point ga gamaninchiనట్లయితే love in action. Love in action. Let us consider one another in assembling with the saints. Hebrews chapter 10 verses 24 to 25 ni గమనించినట్లయితే 24th verse ఇక్కడ let us consider one another. Consider ante pay careful attention, focus our thoughts, our interests, our deliberate spiritual needs అనేది మనము గమనిస్తున్నాం. అక్కడ ప్రొవోక్ అనేది గమనించినట్లయితే ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ వర్డ్. ప్రొవోక్ అనేది మనం గమనిస్తున్నాం. అంటే ప్రొవోక్ అంటే స్టిమ్యులేట్, లేకపోతే ఒక స్ట్రైయింగ్ ఇన్ యాక్షన్, లేకపోతే ఒక రకంగా టు ఇరిటేట్, టు పుష్ సమ్వన్ టు ప్రాక్టీస్, అదేంటి కంపెలింగ్ దెమ్ టు డూ సంథింగ్ అనేది ఇక్కడ 24th verse లో మనము గమనిస్తున్నాం. అయితే ఇక్కడ గుడ్ వర్క్స్ గురించి మనం గమనించినట్లయితే గుడ్ వర్క్స్ అండ్ లవ్, బట్ లవ్ అండ్ గుడ్ వర్క్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ బికాస్ గుడ్ వర్క్స్ ఫ్లో అవుట్ ఆఫ్ ది యాటిట్యూడ్ ఆఫ్ లవ్. లవ్ ఈజ్ ది మోటివ్ టు గుడ్ వర్క్స్ అనేది మనము గమనిస్తున్నాం. మాథ్యూ చాప్టర్ 22:37 to 38 లో గమనించినట్లయితే అగేపా లవ్ టువర్డ్స్ గాడ్ అండ్ మ్యాన్ గురించి మనకు అక్కడ చెప్పబడుతుంది. సో ట్రూ లవ్ మే కన్ఫ్రంట్ అండ్ లవ్ మే రిబ్యూక్, బట్ ట్రూ లవ్ నెవర్ నెగ్లెక్ట్స్. ట్రూ లవ్ నెవర్ నెగ్లెక్ట్స్. పండగ క్రైస్తవుల కంటే విచ్ ఆర్ అన్బిబ్లికల్, ఇదే లేజినెస్ ని మనం గమనించినట్లయితే ఇట్ ఈస్ సిన్ ఇన్ క్రిస్టియానిటీ. ఐసోలేషన్ గా లేకపోతే మనము క్రిస్టియన్ బిలీవర్స్ గా ఫెలోషిప్ లేనట్లయితే ఇట్ ఈస్ అ సిన్ అనేది మనం గమనిస్తున్నాం. ఈ హీబ్రూస్ చాప్టర్ 10 verse 24 లో గమనించినట్లయితే how can we provoke one another, how can we encourage one another. Good News Baptist Assembly motto గమనించినట్లయితే each one reach one, encourage one to walk by the Spirit. ఇదే 25th verse లో గమనించినట్లయితే
not forsaking the assembling of ourselves together. రిఫర్మేషన్ టైంలో రీసెంట్ గా 503 years అయింది. మార్టిన్ లూథర్ గారు ఆ 99 థీసిస్ రాసిన ఫస్ట్ టైము అతని భార్య క్యాథరిన్ వాన్ ఓరా ఫస్ట్ టైము రన్అవే నన్ ఆమె పెళ్లి చేసుకుంది. ఆ టైంలో మాంగ్స్ ఐసోలేషన్ గా ఉండి వాక్యాన్ని చదివేవారు. వారికి ప్రొవోకేషన్ అదేంటి మార్టిన్ లూథర్ గారు మాంక్ గా ఉన్నా కానీ అతను అదే టైంలో భారతదేశంలో మనం గమనించినట్లయితే గౌతమ బుద్ధుడు కూడా అదే టైంలో చాలా అదేంటి మార్కెటింగ్ లెవెల్ లేకపోతే చాలా అడ్వాన్స్ అయ్యాడు అతని థియాలజీని పట్టుకొని. మార్టిన్ లూథర్ గారు అదే తలంపులతో ఉంటే బహుశా ఈరోజు మనము పాస్టర్స్ గా లేకపోతే ఎవాంజలిస్ట్ గా బిలీవర్స్ గా మనము అడుక్కుంటూ ఉండేవారు. మాంక్స్ వారి జీవన దాని కోసం వారు ఒక బట్టని ఒక చెప్పులు లేకపోయినా కానీ వారు అడుక్కుంటూ బతుకుతారు. వారు ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ద్వారా ఎప్పుడైతే మార్టిన్ లూథర్ గారు ప్రీస్టుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ అన్నాడో, ప్రతి ప్రీస్ట్ వాక్యాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలి. వాక్యము ఏం బోధిస్తుంది, నేను నమ్మిన రక్షకుడిని నేను తెలుసుకోవాలి అంటే వాక్యము క్షుణ్ణంగా నేర్చుకోవాలి అని అతను ఆ కాలాల్లో బైబిల్ కాలేజెస్ స్టార్ట్ చేశారు. ఇప్పుడున్న ప్రిన్స్టన్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏవైతే ఐవీ లీగ్స్ గా మనం గమనిస్తున్నామో ఆ టైంలో బైబిల్ని బోధించారు. కానీ ఈ టైంలో బైబిల్ అగేన్స్ట్ గా బోధన మనము గమనిస్తున్నాం. సో ఇక్కడ 25th verse లో we have an important warning to assemble. forsake అనే 25th verse లో not forsaking అంటే to leave behind, to neglect something, to forget something అనేది అక్కడ చెప్తూ not forsaking. So do not leave behind, do not neglect, do not forget about it అనేది అక్కడ చెప్తూ the emphasis is assembling of ourselves together. Assembling of ourselves together. Hebrews chapter 13 verse 5 లో మనము గమనించినట్లయితే let your conversation be without covetousness and be content with such things as ye have, for he hath said, I will never leave thee nor forsake thee. So అలాంటిదే not forsaking the assembling of ourselves together. Assembling అంటే గ్యాదరింగ్ టుగెదర్, ఆర్గనైజ్డ్ గ్యాదరింగ్. ఈ సంఘంగా మనం ప్రతి సండే 6 to 8 ఇలాగా గ్యాదర్ అవుతున్నాం. ఎందుకంటే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఫెలోషిప్, బలారాధన ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం వి స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్ వర్స్ బై వర్స్. ఇక్కడ యాజ్ ద మేనర్ ఆఫ్ సమ్ ఈజ్ అంటే యాజ్ ద మేనర్ ఆఫ్ సమ్ ఈజ్ అంటే స్కిప్పింగ్ చర్చ్ ఈజ్ నాట్ అదేంటి ఇది ఇట్ ఈజ్ ఏ ప్రాబ్లం మనము కంప్లీట్ చూస్తాం. అదేంటి ఇప్పుడు ఎవరికైనా బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ కి లేకపోతే ఈ అడ్వర్టైజ్మెంట్ రెగ్యులర్ గా వెళ్తుంది. ఈ సర్మన్ నోట్స్ మన దగ్గర ఆల్మోస్ట్ 60 స్టూడెంట్స్ ఉన్నారు. 60 స్టూడెంట్స్ లో ఎన్ని మంది ఈరోజు మన అదేంటి దీంట్లో జాయిన్ అయ్యారు అనేది మనకు తెలిసిందే. వీరికి ఫోన్ చేసి అయ్యా ఎందుకు జాయిన్ అవ్వలేదు అని అంటే వారు చెప్పే సాకులు ఎన్నో ఉంటాయి. దానికంటే ఈ టైంలో వాక్యం మీద దానికంటే ఇంపార్టెంటా అంటే ఎందుకంటే ది మేనర్ అంటే హ్యాబిట్, ఒక కష్టం, ఒక ప్యాటర్న్ ఆఫ్ లైఫ్. సో ఈరోజు కొన్ని మంది ఎవరైతే జాయిన్ అయ్యారో మినిస్ట్రీలో అలాంటి మేనరిజం లేదు వారి దగ్గర. అయితే ఇక్కడ నాట్ ఫర్సేకింగ్ ది అసెంబ్లీ ఆఫ్ అవర్ సెల్స్ టుగెదర్ యాజ్ ద మేనర్ ఆఫ్ సమ్ అంటే చాలా వరకు ఒక
హ్యాబిచువల్ గా ఏమవుతుందిలే ఒక మాట చెప్పేసి గమ్మునైపోతారు. అడిగినప్పుడు నేను బిజీ ఉన్నాను, నాకు జ్వరం వచ్చింది, నా తలనొచ్చింది, లేదా నేను బయలుదేరుతున్నప్పుడు ఎవరో వచ్చారు, ఏదో ఒక చిన్న సాకు చెప్పడం కంటే the best habit any believer could have is to be faithful to at least each of the main some messages కన్నా, లేదా అట్లీస్ట్ అదేంటి బైబిల్ కాలేజ్కి రెగ్యులర్ గా వస్తున్నా కానీ దట్ ఈస్ మోర్ దెన్ అదేంటి సఫిషియంట్ అని అనుకుంటా. సో దిస్ ఈస్ వాట్ 25th verse లో, and so much more as he see the day approaching. ఎందుకు అనేది గమనించినట్లయితే, బికాస్ హీ ఈస్ కమింగ్ బ్యాక్ సూన్, అతను తొందరగా రాబోతున్నాడు. సో ఆ డే కంటే ముందు మనకు ఈ అవకాశం ఇచ్చినందుగా మనము యాజ్ బిలీవర్స్ ఇన్ క్రైస్ట్ వెన్ వి ఫెలోషిప్ టుగెదర్, అదేంటి మనము ఎప్పుడైతే మన ఫెయిత్ ని, మన హోప్ ని, మన ప్రేమని మనము when we strive together, when we go back, మనం ఎప్పుడైతే తిరిగి మన ఇళ్ళల్లోకి వెళ్తామో ఆ ఇన్ఫ్లుయెన్స్ మన పిల్లల మీద, మనం ఎక్కడైతే పని చేస్తామో లేకపోతే మన పిల్లలు ఏ స్కూల్లో అయితే వారు వెళ్తున్నారో వారి మీద, అలాగనే మన కమ్యూనిటీలో ఆ ఇన్ఫ్లుయెన్స్ ని మనము గమనించవచ్చు. ఎందుకు అంటే అతను రాబోతున్నాడు, తొందరలో అతను రాబోతున్నాడు. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ దట్ వీ నీడ్ టు బి అన్ ఎవాంజలిస్ట్, వీ నీడ్ టు షేర్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ అనేది మనము గమనించాలి. సో వాట్ ఏ వండర్ఫుల్ ప్రివిలేజ్ వి హ్యావ్. ఒక చిన్న ఇలస్ట్రేషన్ తో నేను ఇది క్లోజ్ చేస్తాను. ఒక పాస్టర్ గారు హౌస్ విజిటింగ్ కి ఒక అతను చాలా రోజుల నుంచి రావట్లేదు అనేసి అతని ఇంటికి వెళ్ళినప్పుడు అతను హెల్త్, అతను రిటైర్డ్ అయిపోయి ఒంటరిగా ఇంట్లో ఉంటూ డిసెంబర్ నెల టైంలో కాబట్టి చల్లగా ఉంటూ అతను ఒక ఫైర్ ప్లేస్ దగ్గర కూర్చొని ఒక రకంగా అతన్ని వెచ్చగా పెట్టుకొని కూర్చొని ఉన్నాడంట. అయితే ఆ పాస్టర్ గారు వెళ్ళి అతను ఏం మాట్లాడలేదంట. పాస్టర్ గారు గమ్మున కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఆ మంటని చూస్తూ దాంట్లో ఉన్న ఒక మంటని కోల్ని బయటకు తీసి పక్కన ప్లేట్ మీద పెట్టాడంట. కొంచెం సేపు అయిన తర్వాత దాంట్లో ఉన్న మంట ఆరిపోయింది. దాన్ని చేత్తో పట్టుకొని మళ్ళా తిరిగి ఆ మంటల్లో వేస్తే మళ్ళా అన్ని కోల్ అన్ని మంట ద్వారా అది కూడా ఎక్కువగా వెలగడం స్టార్ట్ అయిందంట. పాస్టర్ గారు వెంటనే లేచి ఏం మాట్లాడలేదు కాబట్టి వెళ్ళిపోతుంటే ఆ పెద్ద మనిషి అన్నాడంట, పాస్టర్ గారు మీరు ఏం మాట్లాడలేదు, నేను మీతో ఏం మాట్లాడలేదు, కానీ నాకు అర్థమైంది, నెక్స్ట్ సండే నుంచి నేను కూడా చర్చికి వస్తాను అని ఒప్పందం చేసుకున్నాను. చాలాసార్లు బిలీవర్స్ గా ఉన్నప్పుడు మన ఫెయిత్ అన్నా, మన హోప్ అన్నా, మన ప్రేమ అన్నా తగ్గిపోతుంది. కానీ ఎప్పుడైతే ఫెలోషిప్ గా మనం ఉన్నప్పుడు ఈ ఛాలెంజ్, మన లైఫ్ ఛాలెంజ్, ఫెయిత్ ని ఎక్కువగా మంట ద్వారా మనం we need to draw near to God daily. We have to enlighten our faith. మనలో ఉన్న హోప్ కంపల్సరీగా it has to be steadfast. It cannot be wavering. మనలో ఉన్న ప్రేమ it has to encourage one another continually. ఇది జరగనట్లయితే, అది నశిస్తున్నట్లయితే we need to be careful. We need to have fellowship. We need to have continuous word of God, or else it would be a danger to our spirituality. So the day of the Lord is coming soon. So we need to be together for the advancement of the coming kingdom. Thank you so much. I request Reverend Dr. Vijay Shekhar Garu to come forward and close this session with a word of prayer and benediction.
ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని ఇంట్లుగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, మీ ఘనమైన నామను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము తండ్రి 19 నుండి 25 వచనముల వరకు తండ్రి ఏ విధంగా అయితే ఫెయిత్, హోప్ అండ్ లవ్ మీద ప్రభు భావగర్భితమైనటువంటి నేను మరి ధ్యానాన్ని నేను వర్స్ బై వర్స్ మా గమనానికి నీ దాసం ద్వారా తీసుకొచ్చినందుకే మీకు వందరము చెల్లిస్తూ ఉంటున్నాం. కనుక ప్రభా మీరు వచ్చి పర్యంతం తండ్రి మేము ఒకరినొకరము ప్రభా ప్రోత్సహించుకొని ప్రభా పరిచర్యలో నమ్మకంగా ప్రభా మీ రాజ్య వ్యాప్తి కొరకై నిలిచి ఉంటూ ఫలించుటకు కృప చూపించు. ఎందుకంటే పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఈ మహిమలో మమ్మల్ని దినమున ప్రభు మీతో కూడా నాయన మేము ఉంటామన్న నిరీక్షణ నీ లేఖనం ద్వారా మా గమనానికి తెచ్చినందుకు నీకు వందనాలు. ఆన్లైన్లో ఉన్న వారి కొరకు, ఆఫ్లైన్లో ఉన్న వారి కొరకు, కుటుంబాల కొరకు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం మా హృదయాల్లో ప్రభు నాయన దాన్ని భద్రపరుచుకున్నట్టు ప్రభు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర చేత ముద్రించబట్టుకు సహాయం చేయమని ప్రభు మీరు ఆ కాలస్యం అయితే మేము ఏ విధంగా ఉండాలని మీరు ఆశించి తలపెట్టారు, ఆ విధంగా ఉండగలటకు వచ్చేగట్టుకు సహాయం చేయమని మా ఆత్మలకు నాయన కాపరి అయిన మా ప్రభును మా రక్షకుడు యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్న సహవాసము ఆయన సన్నిధి ఆయన ప్రేమ సకల పరిశుద్ధులకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైన ఆమేన్.